నేను అంటే మేము ఉండే ఏరియాలో ఒక అమ్మ పండ్లు అమ్ముతుందన్నట్టు. సో ఆమె నేను రోజు అంటే మేము వెళ్తూ ఉంటాం కదా, మా వర్క్ మీద వెళ్తూ ఉంటాం కదా, బెగ్గింగ్ కానీ అటు వెళ్ళినప్పుడు ఆ అమ్మని చూస్తూ ఉంటాను అన్నట్టు. ఆమె ఎంత ఇప్పుడు ఎండలు ఎంత కొడుతున్నాయో మనకు తెలుసు. సో ఆమె ఏంటి ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అవన్నీ నాకేం తెలియదు. సో నా మనసుకు అనిపించింది హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఈరోజు ఆ హెల్ప్ అనేది మన సబ్స్క్రైబర్స్ తరపున, నా కమ్యూనిటీ తరపున, సో నాకు మీచే సపోర్ట్ తరపున నేను ఆ యొక్క హెల్ప్ చేయాలని చెప్పేసి నా మనసుకు అనిపించి నేను ముందడుగు వేస్తున్నాను. ఇయ్యవా ఫ్రీగా ఇయ్యవా, ఒక పుచ్చకాయ 2 ఇయ్యమ్మా. అయ్యే కాలు మొక్తానికి వద్దు, అంత పెద్ద మాట కదా. సరేనా, ఈ గొడుగు నీకు ఇస్తా, నువ్వే పెట్టుకుని నడుపుకో. ఇప్పుడు నేను కష్టం చేసుకోవద్దని చెప్పి నేను అన్నాను, కానీ కష్టం ఏమైనా నీకు పెట్టగా నేనున్నా, నేను చూసుకుంటాను, ఏం బాధపడదు. సరేనా, ఎప్పటికీ ఇటే ఉంటా కదా, నేను చూసుకున్నాను. ఎందుకంటే నాకు అమ్మ లేదు, మా అమ్మ చనిపోయింది. నేను మా అమ్మ చూసుకుంటాను. ఏంటిది వద్దు, ఏమొద్దు, నాకు వద్దు అమ్మ, వద్దు నాకు వద్దు, నువ్వు ఉంచుకోవద్దు, నాకు వద్దు. వాళ్ళ వయసు అది, వాళ్ళకి అలా చెప్తే నేను కష్టపడే బతుకుతా అని చెప్పి ఆమె మనసుకు అనిపించింది. సో ఆ చిన్న వ్యాపారం చేసుకుంటే ఆమె మంచి మనిషిని చూసారు ఎలా అర్థం చేసుకుంది అంటే ఫస్ట్ పనులడు కానీ ఇవ్వనే ఉంది. కానీ ఆమెకు అది కొంచెం చూసావా, నా కోసం తను సాయం చేసింది కదా, నేను ఏదో ఒక సాయం చేయాలని చెప్పేసి ఆమె నాకు అన్నప్పుడు నా మనసుకు అనిపించింది. హాయ్, హలో, నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ ముఖ్యమైన వీడియో చూసే ముందు కనుక ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబే నాకు పెద్ద బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ అన్నట్టు. ఒకవేళ ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండవాలంటే పక్కనే ఉన్న గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం పక్కనే గంట పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకు అలా అన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే గంట బెల్ నొక్కడం మర్చిపోతున్నారు. సో గంట బెల్ నొక్కడం వలన నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో నాకు మీరు ఇచ్చే సపోర్ట్ అదొకటే, అందుకోసమనే మరీ ఈ యొక్క విషయాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి, పక్కనే ఉన్న గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు ముఖ్యమైన వీడియో వచ్చేసి ఎందుకు అందానంటే నేను అంటే మేము ఉండే ఏరియాలో ఒక అమ్మ పండ్లు అమ్ముతుంది అన్నట్టు. సో ఆమె నేను రోజు అంటే మేము వెళ్తూ ఉంటాం కదా, మా వర్క్ మీద మేము వెళ్తూ ఉంటాం కదా, మేము బెగ్గింగ్ కానీ అటు వెళ్ళినప్పుడు ఆ అమ్మని చూస్తూ ఉంటాను అన్నట్టు. ఆమె ఇప్పుడు ఎండలు ఎంత కొడుతున్నాయో మనందరికీ తెలుసు. మినిమం ఎండ వచ్చేసి 40 డిగ్రీస్ కూడా ఉంటుంది ఎండలు. అంత ఎండకు మనమే అంటే ఇంత ఎంగేజ్ ఉన్న వాళ్ళం బయటపడికి చాలా భయపడుతున్నాం. కానీ ఆ అమ్మాయి ఎండలో ఉండి కష్టపడుతుంది. సో ఆమె ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అవన్నీ నాకేం తెలియదు. సో నా మనసుకు అనిపించింది హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఈరోజు ఆ హెల్ప్ అనేది మన సబ్స్క్రైబర్స్ తరపున, నా కమ్యూనిటీ తరపున, సో నాకు మీచే సపోర్ట్ తరపున నేను ఆ యొక్క హెల్ప్ చేయాలని చెప్పేసి నా మనసుకు అనిపించి నేను ముందడుగు వేస్తున్నాను. సో ఇది మాత్రం మనం బయటికి వెళ్ళి చేయడం అనేది ఫస్ట్ టైము. నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్న విషయం అమ్మకు తెలీదు. సో హెల్ప్ ఏం చేస్తున్నా అనేది మాత్రం మీరు చూడండి, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. హెల్ప్ చిన్నదైనా సరే తనకు ఒక సంతోషాన్ని ఇస్తున్న ఒక నా యొక్క ఫీలింగ్ అది. సో ఆ అమ్మకి ఏం కొనిచ్చాను అనేది మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో రండి చూద్దాం ఒకసారి. అమ్మని చూపిస్తాను, ఇక ఫస్ట్ ఆమె షాప్ని చూపిస్తా. కొన్ని పండ్లడకపోదామని వచ్చిన, ఇస్తావా? కొన్ని పండ్లు పెట్టామన్నా, 2 పుచ్చకాయలు, 1 కిలో సంత్రాలు,
4 సేపులు ఇది ఒకటి ఇవన్నీ ఫ్రీగా ఇస్తావా? ఫ్రీగా ఇస్తావా? అట్టిగా ఇస్తావా? ఆయన షాప్ అయినా మీ అల్లుడా? ఇక్కడే 3 నెలలు పెట్టి ఇక్కడే అమ్ముతానవా? ఇంకా ఇయ్యవా? ఫ్రీగా ఇయ్యవా? ఒక పుచ్చకాయ 2 ఇయ్యమ్మా. అయ్యే కాలు మొక్తానికి వస్తుంది. అంత పెద్ద మాట అంత పెద్ద మాట నాకు. ఇప్పుడు ఈ గొడుకొచ్చుకుంటే ఏమైంది? గొడుగు ఇది పైసలు లేక ఎందుకు? కొడుకు పిల్లలు లేరా? ఎవరు లేరా? మన దగ్గరకు వస్తా, నేను చదువుకుంటా. రా అమ్మ, నేను చదువుకుంటా. వస్తావా? నేను ఒకటి తీసుకొచ్చిన, తీసుకుంటావా? తీసుకుంటావా? పోయి కొనుక్కొని వస్తా. పోయి కొనుక్కొచ్చి నీకు ఇద్ద తీసుకుంటావా? ఏంటిదో ఒకటి. నేను రోజు ఇటే మేము అటు ఇటు పోతాం కదా, రోజు ఇక్కడ చూస్తాను. ఇవి గొడుగు పట్టుకొని ఇక్కడ కూర్చుంటా ఉంటావు కదా, ఏంది అమ్మ ఈ గొడుగు పట్టుకొని ఇక్కడ కూర్చుంటా అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను నేను. మరి నాకు పనులన్నా ఫ్రీగా ఇస్తుంది ఇయ్యదా అని చెప్పేసి అని చూస్తాను. ఇయ్య అంటాను కదా ఫ్రీగా. మరి నేను కొనిస్తే తీసుకుంటావు కదా. ఆ అమ్మకి చెప్పండి ఏదో ఒకటి కొనుక్కొస్తా తీసుకుంటామా అని చెప్పేసి అంటే సరే బిడ్డ అని చెప్పేసి అనేది. సో నా అమ్మకి గొడుగు కొందామని చెప్పేసి అని వచ్చేసాను. గొడుగు అయితే కొనేసాను. అది అంటే ఆమెకు నీడ పట్టిన ఉండేలాగా ఉందని చెప్పి కొనుక్కొచ్చాను మొత్తానికైతే. సో ఇప్పుడు అమ్మ గొడుగు అయిపోతాను చూడండి. నేను ఇందాక అనేది మట్టిగానే అన్నీ అవి తీసుకుంటా అని చెప్పేసి అనేసి, సరేనా ఈ గొడుగు నీకు ఇస్తా, నువ్వే పెట్టుకొని నడుపుకో. ఇప్పుడు నేను కష్టం చేసుకోవద్దని చెప్పి నేను అన్నాను. కానీ కష్టం ఏమైనా వస్తే నీకు బిడ్డగా నేనున్నా, నేను చూసుకుంటాను, ఏం బాధపడదు సరేనా. ఎప్పటికి ఇటే ఉంటా కదా, నేను చూసుకున్నాను. ఎందుకంటే నాకు అమ్మ లేదు, మా అమ్మ చనిపోయింది. నీళ్ళ మా అమ్మ చూసుకుంటాను సరేనా. నీకు ఎప్పుడు ఏ కష్టం నా దగ్గరికి రా. ఏమంటున్నా? గొడుగు పెట్టినా మరి ఇక్కడ ఇది ఉంచుకుంటావు ఎప్పటికీ? సరే చాలా మమ్మల్ని తలుచుకో చాలు. ఇందాక పండ్లు అవన్నీ ఏమన్నా వట్టిగా అడిగి చూసినా ఏం వద్దు నాకు, వద్దు ఏమద్దమ్మా చాలు. అట్లా అనొద్దు. ఇగో ఈ గొడుగు నీకోసమనే కొనుక్కొని వస్తున్నా నేను సరేనా. ఓకేనా? సరిపోయిందా? చాలా ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు. నీకు ఎప్పుడు ఏ బాధ నాకు చెప్పు, నేను వస్తాను. నేను నెంబర్ ఇచ్చిపోతాను నీకు. పెన్ను ఉందా? పెన్ను పేపరు ఒక పెన్ను పేపర్ ఏమిస్తాను? ఇవి దాచిపెట్టుకో. ఏంటిది? వద్దు ఏమొద్దు నాకు వద్దు అమ్మ, వద్దు నాకు వద్దు. నువ్వు ఉంచుకోవద్దు, నాకు వద్దు. నేను చెప్పేది ఒక వద్దు, నాకు ఏమొద్దు, వద్దు. అయ్యో ఎందుకమ్మా, నేను ఇవి అమ్ముకో. నేను చెప్పేది నా పేరు మీద ఎవరికైనా ఇచ్చే, వద్దు ఉండని, ఎవరికైనా ఇచ్చే, నువ్వు సంతోషంగా ఉండు. ఓకే, చూసారు కదా ఆ అమ్మకి నేను గొడుగు కొనిచ్చాను. ఆ గొడుగు ఎందుకు కొనిచ్చాను అంటే ఆ అమ్మ యొక్క పరిస్థితి మనందరూ చూసారు కదా. ఆమెకి ఎవరూ లేరంట. ఆమె ఉండే ప్లేస్ ఇక్కడ కూడా చెప్పింది ఆమె. సో నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. నేను అంటే ఆమెను చూసినప్పుడు ఆమెలో మా అమ్మని చూస్తున్నాను. ఒకప్పుడు మేము అలాగే కష్టపడ్డాము. ఆమెని అడిగాను, రామ్మ నాతో పాటు వచ్చి నేను చదువుకున్నాను, రాను బిడ్డ అని ఇదే పని చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. సో ఓకే, ఎవరి కష్టాన్ని కూడా మనం కాదనకూడదు. వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వద్దు, మీరు కష్టపడకండి అని చెప్పి అనకూడదు. వాళ్ళ వయసు అది, వాళ్ళకి అలా చెప్తే నేను కష్టపడే బతుకుతా అని చెప్పి ఆమె మనసుకి అనిపించింది. సో ఆ చిన్న వ్యాపారం చేసుకుంటే ఆమె మంచి చూసారు ఎలా అర్థం చేసుకుంది. అంటే ఫస్ట్ పనులడు కానీ ఇవ్వనే ఉంది, కానీ ఆమెకు అది కొంచెం చూసావా నా కోసం తను సాయం చేసింది కదా, నేను ఏదో ఒక సాయం చేయాలని చెప్పేసి ఆమె నాకు అన్నప్పుడు నా మనసు కదిలించింది. సో నేనైతే ఆమెకు చెప్పేశాను, నీకు ఎలాంటి సమస్యలున్నా అంటే ఆరోగ్యపరంగా కానీ ఆమెకు ఫుడ్ పర్పస్లో కానీ ఎలాంటి సమస్య ఉన్నా నేను చూసుకుందని చెప్పేసి నా అమ్మకి భరోసా కల్పించాను. సో మొత్తానికి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ తరఫున ఈరోజు నేను చేసిన సహాయం ఇది. సో నాకు మీ అందరి సపోర్ట్, ప్రేమ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి, పక్కన గంట బెల్ నొక్కండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.